ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th T20I. ఇండియా వచ్చేసి ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ T20 ఆడుతున్నారు. అలానే వన్డే టెస్ట్ మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లో ఆడలేదంతా ఇండియా. మొదటిగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా వచ్చేసి ఇండియాని బ్యాటింగ్ చేయమన్నారు. మొదటిగా బ్యాటింగ్కి వచ్చేసి మన ఎప్పట్లాగానే హర్షదీప్ సింగ్ అలానే శుభ్మన్ గిల్ వచ్చారు. స్టార్టింగ్ వికెట్లేట్ కోల్పోకుండా మెల్లిగా నీట్గా చూసుకుంటూ బ్యాట్ బాల్ని బౌండరీ హిట్ చేస్తూ అలానే ఇద్దరు మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ టీమ్ స్కోర్ని 6 ఓవర్లు ముగిసేసరికి 49 వికెట్లు ఏం పడకుండా నెక్స్ట్ వచ్చిన జంపా బౌలింగ్కి అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్నే అటాక్ చేశాడు, 6గా మళ్లించాడు. దాని నెక్స్ట్ బాల్ డాట్ చేసి మరి నెక్స్ట్ బాల్ని అటాకింగ్ చేశాడు. మిడ్ ఆన్ పైన అభిషేక్ శర్మ వచ్చేసి జంపా బౌలింగ్కి క్యాచ్గా ఎదురుగాడు. సర్ప్రైజింగ్లీ శివం దుబే వచ్చేసి 1 డౌన్లో వచ్చాడు. ఎందుకంటే స్పిన్నర్స్ జంపాని అటాక్ చేయమనేసి జంపాని ఒక బాల్ 6 కొట్టాడు. కానీ మళ్ళీ నేథానియల్స్ బౌలింగ్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఫాస్ట్ బౌలింగ్కి. దాని నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా హిట్టింగ్ చేసి 2 6లు కొట్టి తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు ఈ మ్యాచ్లోన. దాని నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా అలాగనే వెనుదిరిగారు. జితేష్ శర్మ, తిలక్ వర్మ జంపా బౌలింగ్కి ఇద్దరు ఒకే లాస్ట్ ఓవర్లో జంపా బౌలింగ్కి 2 వికెట్లు పడ్డాయి. ఒకవైపు గిల్ వచ్చేసి 46 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు నేథానియల్స్ బౌలింగ్కి. ఇతను వచ్చేసి టాప్ స్కోరర్ అన్నమాట ఇండియా తరఫున. లాస్ట్లో వచ్చేసి అక్షర్ పటేల్ వచ్చేసి మంచి క్యామియా ఆడాడు. 11 బాల్కి 21 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లు ముగిసింది. మెయిన్గా ఆస్ట్రేలియా వైపు నేథానియల్స్ 3 వికెట్లు తీశాడు. మంచి ఎకానమీతో బౌలింగ్ వేసి 21 రన్లు ఇచ్చి 3 వికెట్లు. జంపా కూడా 3 వికెట్లు తీశాడు. కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 45 రన్లు ఇచ్చాడు. 169 పరుగుల లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా వచ్చేసి ఏమాత్రం పోటీ లేపారు ఇండియన్ బౌలర్స్ ముందు. మెయిన్గా స్పిన్నర్స్ అలానే శివం దుబే బౌలింగ్కి అసలు ఆడలేకపోయారు. మెయిన్గా వచ్చేసి మిచిల్ మార్ష్, మాథ్యూ షాట్ వచ్చేసి ఓపెనింగ్లో షాట్స్ ఆడిన. దాని నెక్స్ట్ మాథ్యూ షాట్ LBW ఎనిదిరిగాడు అక్షర్ పటేల్ బౌలింగ్కి. అక్కడ నుంచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ అనేది ఒకసారి కొలాప్స్ అయ్యింది. మళ్ళీ తిరిగి చూసుకోక్కర్లే, ఒక్క బ్యాట్స్మెన్ కూడా స్టడీగా ఆడలేదు. దీంతో వచ్చేసి ఈ మ్యాచ్ వచ్చేసి ఇండియా 48 పరుగులతో విజయం సాధించారు. మెయిన్గా వచ్చేసి ఈ మ్యాచ్లో లాస్ట్ 3 ఓవర్లు ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్కి బౌలింగ్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 3 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు ఈ మ్యాచ్లో. అలానే అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ వికెట్ తీశాడు, కరెక్ట్ ఇంటర్వల్ టైంలో 2 వికెట్లు తీశాడు. తిరిగి మ్యాచ్లో గేమ్ వచ్చింది. శివం దుబే అయితే టిమ్ డేవిడ్ని అవుట్ చేశాడు. దీంతో ఇండియా వచ్చేసి 48 పరుగులతో భారీ విజయంతో సిరీస్ని లీడ్ చేస్తున్నారు. 2-1 వచ్చేసి 5th వన్డే ఓడిపోయినా పర్లేదు, సిరీస్ అనేది ఈక్వల్గా ఉంటుంది.